జై శ్రీ గణేశ జై శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నా మన వరంగల్ అయితే ఉన్నాం. వరంగల్లోని కాశీబుగ్గ 100 ఫీట్ రోడ్స్ లో ఉన్న శివ కళాకార్ ఆర్ట్స్ మేకింగ్ వర్క్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో మన కాశీబుగ్గలో సర్కిల్ లో చూసినట్లయితే ఆ సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకున్నట్లయితే ఈ వర్క్ షాప్ అయితే ఉంటుంది. సో నేను ఫ్రంట్ వ్యూ కూడా చూపెడతాను. మన రేర్ కెమెరాతోని భయ వాళ్ళు ఏకో ఫ్రెండ్లీ వినాయకులు అయితే తయారు చేస్తున్నారు. సో ఆ విగ్రహాలు ఎలా ఉన్నాయి, ఏంటి, ఏ సైజ్ నుంచి ఏ సైజ్ వరకు ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చూస్తున్నారా, అక్కడ మనకు సర్కిల్ అయితే వస్తుంది. ఆ సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకున్నట్లయితే కంప్లీట్ గా మనకి ఈ షెడ్ అయితే కనిపిస్తుంది. జస్ట్ 100 మీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఈ షెడ్ అయితే ఉంటుంది. సో ఇటు సైడ్ వచ్చినట్లయితే ఇక్కడ కూడా మనకైతే రోడ్ అయితే కనిపిస్తుంది కదా, 100 ఫీట్ రోడ్స్. సో ఇక్కడ నుంచి మనం అయితే లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళినట్లయితే భయ వాళ్ళు మనకు ప్రైమరీ వర్క్ అయితే చేస్తున్నారు గడ్డితోని, చూస్తున్నారు కదా. సో ఈ విగ్రహం ఏదైతే ఉందో ఈ మోడల్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు డిస్ప్లేలో. సో ఈ విగ్రహమేనా భయ? యా, ఏ మూర్తి. సో చూస్తున్నాం కదా, ఇక్కడ సిట్టింగ్ పొజిషన్ లో స్వామివారిని అయితే చూడొచ్చు. మనకు ఏనుగు ఫేస్ లాగా ఏనుగు తొండంతోనైతే స్వామివారి యొక్క విగ్రహాన్ని అయితే తయారు చేస్తున్నారు. కంప్లీట్ గా మనకు సిట్టింగ్ పొజిషన్ యాస్టీజ్ గా ఈ విగ్రహం అయితే ఉంటుంది. సో బేసిక్ వర్క్ అయితే స్టార్ట్ అయ్యింది అన్నమాట. అలాగే మనకు ఎంట్రన్స్ లో చూసినట్లయితే స్టాండింగ్ పొజిషన్ లో స్వామివారిని అయితే చూడొచ్చు. కంప్లీట్ గా ఇక్కడ మనకు మట్టి వర్క్ అయితే కంప్లీట్ అయింది, చూస్తున్నారు కదా. 4 హ్యాండ్స్ తోని స్వామివారిని అయితే చూడొచ్చు. సుమారుగా 15 ఫీట్స్ వరకు అయితే ఉండొచ్చు ఈ మూర్తి. మనకు డిస్ప్లేలో ఇక్కడైతే మనకు డెమో అయితే ఇచ్చారు. ఈ పొజిషన్ లో మనకి ఈ రకంగా అయితే స్వామివారిని అయితే వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్ గా స్టాండింగ్ పొజిషన్ మచ్చ అవతార్లో. సో మచ్చ అవతార్లో స్వామివారిని అయితే చూడొచ్చు. రైట్ సైడ్ లో మనకు గద కూడా చూడొచ్చు, చాలా బాగుంది. సో మనకు స్వామివారికి బ్యాక్ లో చూసినట్టయితే ఒక సైడ్ రైట్ సైడ్ లయన్, సో మరో సైడ్ అయితే మనకు వారాహ. సో వరహ అవతార్ అయితే చూడొచ్చు. సో వరహ, మరి నరసింహస్వామి, అలాగే మత్స్య అవతార్, 3 అవతార్లో స్వామివారిని అయితే చూస్తా ఉన్నాం. సో లోపలికి అయితే వెళ్దాం. లోపల వర్క్ ఏ విధంగా ఉందనేది చూద్దాం. సో ఇక్కడ భయ వాళ్ళు కర్రలు అయితే రెడీ చేసుకుంటున్నారు. ఎందుకంటే కంప్లీట్ గా మనకు మట్టితో తయారు చేయాలి కాబట్టి కర్రలు అనేది చాలా అవసరం పడుతుంటాయి. ఇక్కడ లోపలికి రాగానే మనకైతే స్వామివారు సిట్టింగ్ పొజిషన్ లో స్వామివారిని అయితే చూడొచ్చు. సో బ్యాక్ డ్రాప్ లో మనకు ఆర్ట్స్ అనేది చూడొచ్చు. ఆ స్వామివారికి బ్యాక్ డ్రాప్ లో మనకు రౌండ్ షేప్ కూడా చాలా బాగుంది డిజైనింగ్. ఆ స్వామివారికి సంబంధించిన పగిడి కూడా చూడొచ్చు. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా స్వామివారు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్, 4 హ్యాండ్స్. సో మనకు ఆశీర్వాదం ఇచ్చినట్లయితే స్వామివారిని అయితే చూస్తున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే సిట్టింగ్ పొజిషన్ చాలా బాగుంది. పగిడి కావచ్చు, సో బ్యాక్ డ్రాప్ వర్క్ కావచ్చు. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మరి నంది వాహనం చూస్తున్నాం కదా, చాలా బాగుంది. సో ఇక్కడ బాల వినాయకుడిని చూడొచ్చు. సిట్టింగ్ పొజిషన్ లో బాల గణనాథుని అయితే చూస్తున్నాం, చాలా బాగుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే సిట్టింగ్ పొజిషన్, సో మహారాజా స్టైల్. కంప్లీట్ గా మనకు బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి ఆర్ట్స్ ని కూడా చూడొచ్చు, 4 హ్యాండ్స్. సేమ్ ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మనకు సిట్టింగ్ పొజిషన్, బ్యాక్ డ్రాప్ లో వచ్చేసేసి మనకు శంభో శంకర, అలాగే రైట్ సైడ్ వచ్చేసి శంభో శంకర, లెఫ్ట్ సైడ్ వచ్చేసి త్రిశూలం. సో ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్ గా మనకు బంబం బోలే అవతార్లో స్వామివారిని అయితే చూడొచ్చు. సో బంబం బోలే అవతారిని అయితే చూస్తా ఉన్నాం. మనకు ఇక్కడ త్రిశూలం రావచ్చు, ఇది కర్ర అయితే పెట్టినారు ఇది. సో సపోర్ట్ ఇది కర్ర అయితే నాకు త్రిశూలం లాగా అనిపించింది. సో అలా ఉంచిరాలే కూడా త్రిశూలం తయారు చేస్తారనేది తెలియదు. సో స్వామివారి యొక్క కిరీటం వర్క్ కావచ్చు, మన పగిడి వర్క్ కావచ్చు, చాలా ఫినిషింగ్ అయితే ఇచ్చారు. సో మనకు కంప్లీట్ గా పెయింట్ వర్క్ అయిపోయిన తర్వాత అవుట్లుక్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే స్వామివారికి సంబంధించిన సిట్టింగ్ పొజిషన్. సో మన గరుడ పక్షిని చూడొచ్చు పైన బ్యాక్ డ్రాప్ లో, చాలా బాగుంది. అలాగే మనకు సూర్య చక్రం కూడా చాలా బాగుంది, ఫినిషింగ్ వర్క్ కూడా బ్యాక్ డ్రాప్ లో. సో ఇక్కడ చూసినట్లయితే సిట్టింగ్ పొజిషన్. ఇక్కడ చూసినట్లయితే మనకు హంస. సో హంసన పికాక్ అనేది డౌట్ ఉంది కొంచెం. సో స్వామివారి సిట్టింగ్ పొజిషన్ కంప్లీట్ గా చాలా బాగుంది ఈ విగ్రహం కూడా. ఇక్కడ వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ సేమ్. సో బ్యాక్ డ్రాప్ లో త్రిశూలం ఇచ్చారు, చాలా బాగుంది. సో ఇక్కడ కూడా సిట్టింగ్ పొజిషన్ విత్ లయన్, ఆ బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి నంది వాహనం.
నందీశ్వరుడు. సో ఇక్కడ చూసినట్లయితే సేమ్ సిట్టింగ్ పొజిషన్. మనకు బంబంబోలి అవతార్లో స్వామివారిని అయితే చూడొచ్చు. ఇక్కడ రైట్ సైడ్ మూషకం కూడా చూడొచ్చు. చూస్తున్నాం కదా, చాలా బాగుంది ఈ విగ్రహం కూడా. ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్గా సిట్టింగ్ పొజిషన్. సో స్వామివారికి బ్యాక్డ్రాప్ లో పెద్ద ఏనుగు తలని అయితే చూడొచ్చు. చెవులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే స్వామివారి సిట్టింగ్ పొజిషన్. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు ఏనుగు తలని అయితే చూడొచ్చు మనకు కింది భాగంలో. సో స్వామివారి యొక్క పగిడి కూడా చాలా బాగుంది. సో ఇక్కడ పిఓపి విగ్రహాలు కూడా ఉన్నాయి. మనకు పిఓపి విగ్రహాలు కావాలనుకుంటే కూడా పిఓపి విగ్రహాలు కూడా మీరు అయితే బుక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ అయితే అడ్వాన్స్ బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీకు నేను చెప్పిన లొకేషన్కి వచ్చేసి అయితే అడ్వాన్స్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే చూడొచ్చు, చాలా బాగున్నాయి. ఇదేంది ఉడతలాగా అనిపిస్తుంది నాకైతే. సో చూడండి. సో సిట్టింగ్ పొజిషన్, మరి స్వామివారు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో చూడొచ్చు. సేమ్ ఇక్కడ కూడా సిట్టింగ్ పొజిషన్. మనకు బంబం బోలే అవతార్లో స్వామివారిని అయితే చూస్తున్నాం. బ్యాక్డ్రాప్లో వచ్చేసి త్రిశూలం, చాలా బాగుంది త్రిశూలం అయితే. సో ఇక్కడైతే మనకు ఎద్దు తలని అయితే చూడొచ్చు. సో స్వామివారి రైట్ లెగ్ పెట్టి అయితే ఉంచిండు ఇక్కడ. సో ఈ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. ఒక్కొక్క ఐడియాలో ఒక్కొక్క యూనిక్ కాన్సెప్ట్లో వీళ్ళు ఈసారి మేకింగ్ అయితే చేసినారు. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకు లైన్స్ చూడొచ్చు. స్వామివారి వచ్చేసి మహారాజా స్టైల్, మనకు సిట్టింగ్ పొజిషన్ కంప్లీట్గా. బ్యాక్డ్రాప్లో కూడా చాలా బాగుంది చైర్. సో ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్గా నందీశ్వరుడు మీద లెఫ్ట్ హ్యాండ్ తోని గద పట్టుకొని అయితే స్వామివారి అయితే కూర్చున్నాడు. చూస్తున్నాం కదా, చాలా బాగుంది. సో ఇక్కడ వచ్చేసి సేమ్. సో స్వామివారి వచ్చేసి సిట్టింగ్ పొజిషన్. సో అలాగే మనకు రైట్ సైడ్ వచ్చేసి లయన్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి గద. స్వామివారి 4 హ్యాండ్స్ చూడొచ్చు. యూనిక్ ఐడల్, వన్ ఆఫ్ ది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు పికాక్ చూడొచ్చు, చాలా బాగుంది. పికాక్ పైన స్వామివారు సిట్టింగ్ పొజిషన్లో అయితే కూర్చున్నాడు. వన్ ఆఫ్ ది యూనిక్ మోడల్. సో మనం ఇప్పుడు ఎన్ని విగ్రహాలు చూసినాం అన్ని విగ్రహాలు కూడా ఓన్లీ వన్ మోడల్, వన్ విగ్రహం మాత్రమే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ భయ వాళ్ళు మేకింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. భయ్యా కొంచెం సాంగ్స్ ఆఫ్ చేయవా, గానా ఆఫ్. థ్యాంక్ యూ. సో భయ వాళ్ళు పాటలు పెట్టుకుని మంచి ఇంట్రెస్ట్గా వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే పాటలు పెట్టుకుని వర్క్ చేసుకోవడం వల్ల మనకు బోరింగ్ అనిపించదు. సో టైం కూడా ఏర్పడదుగా, ఆ విధంగా అయితే భయ వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఇక్కడ 5గురు, అసలు ఒక విగ్రహానికి 2, ఒక విగ్రహానికి 3 వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడ. చాలా బాగుంది. సో ఈ 2 మోడల్స్ కూడా చాలా బాగున్నాయి. చూసినట్టయితే సిట్టింగ్ పొజిషన్లో స్వామివారిని చూడొచ్చు. సో ఈ చాలా అంటే చాలా బాగున్నాయి, యూనిక్ ఐడల్స్. సో ఇక్కడ కూడా చూసినట్టయితే స్వామివారి సిట్టింగ్ పొజిషన్లో స్వామివారిని అయితే చూడొచ్చు, చాలా బాగుంది. సో వన్ ఆఫ్ ది యూనిక్ మోడల్ ఈ విగ్రహం కూడా. సో అలాగే ఇంకో లైన్లోకి అయితే వెళ్దాం. సో ఇక్కడ కూడా భయ వాళ్ళు అయితే ఇంకా వర్క్ చేస్తున్నారు. స్వామివారికి సంబంధించి ఇంకేమైతే బ్యాలెన్స్ ఉన్నాయో అన్నీ కూడా చేస్తున్నారు. స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 ఆర్ట్స్ని అయితే చూడొచ్చు. సిట్టింగ్ పొజిషన్లో స్వామివారిని అయితే చూస్తున్నాం ఇక్కడ. అలాగే బాల వినాయకుడు మూన్. సో చాలా బాగుంది, ఇది మూన్ కాన్సెప్ట్లో స్వామివారు కూర్చున్నట్లు మనమైతే చూస్తున్నాం. 2 హ్యాండ్స్ 4 హ్యాండ్స్ మొత్తం కంప్లీట్గా చాలా బాగుంది ఈ ఐడియల్ కూడా. సో ఇక్కడ వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ స్వామివారు కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 ఏనుగు తలని అయితే చూడొచ్చు. మనకు పగిడి కూడా చాలా బాగుంది, 4 హ్యాండ్స్. అలాగే ఇక్కడ కూడా మనకు బాల వినాయకుడు, ఒక చిన్న వినాయకుడు మంచి పెద్ద కుర్చీలో కూర్చున్నట్లయితే మనం చూస్తున్నాం, చాలా బాగుంది బాల వినాయకుడు. సో అలాగే ఇక్కడ ఏనుగు తల ఆకారంలో ఇక్కడ స్వామివారిని అయితే చూడొచ్చు బాల వినాయకుడు, చాలా బాగుంది ఈ వినాయకుడు కూడా. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ గిటార్ వాయించినట్లు ఉంది స్వామివారు, చాలా బాగుంది బాల వినాయకుడు. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఇక్కడ కూడా ఇంకో బాల వినాయకుడు. సో మనకి ఇక్కడ లైట్ లేదు, ఒకసారి లైట్ అయితే పెట్టుకుందాం. చూసినాం కదా, ఇక్కడ బాల వినాయకుడు సేమ్. సో ఇక్కడ కూడా మరి స్వామివారు వచ్చేసి అన్నీ కూడా సిట్టింగ్ పొజిషన్లో కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ కూడా వినాయకుడు చాలా బాగుంది స్వామివారు కూడా. సో ఇక్కడ కూడా సేమ్ సిట్టింగ్ పొజిషన్. సో ఇక్కడ కూడా చూసినట్లయితే ఇక్కడ కూడా సిట్టింగ్ పొజిషన్, చైర్లో కూర్చున్నాడు. సో ఇక్కడ మన గిటార్ అయితే పట్టుకొని అయితే కూర్చున్నాడు. ఇక్కడ కూడా సేమ్ యాస్టీస్ సిట్టింగ్ పొజిషన్. సో ఈ వినాయకులన్నీ కూడా ఈ వరుసలో నాకు సిట్టింగ్ పొజిషన్లో చూస్తూ ఉన్నాం. నాకు తెలిసి 6 నుంచి 7 ఫీట్లు అయితే, నాకు తెలిసి 6 నుండి 7 ఫీట్ల వరకు విగ్రహాలు అయితే ఉంటాయి సైజెస్ చూస్తున్నాం కదా. సో అలాగే ఇంకో రోజు చూద్దాం ఆపోజిట్. సో ఇక్కడ చూసినట్లయితే స్వామివారు
టూ లయన్స్. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టూ లయన్స్ సిట్టింగ్ పొజిషన్లో స్వామివారిని అయితే చూస్తున్నాం మనం ఇక్కడ. అలాగే సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ వచ్చేసి వన్ లయన్. సో వన్ లయన్ పైన స్వామివారి అయితే సిట్టింగ్ పొజిషన్లో చూస్తున్నాం. అలాగే ఇక్కడ వచ్చేసి నంది వాహనం పైన స్వామివారు కూర్చున్నట్లయితే ఉంది. చాలా బాగుంది. 4 హ్యాండ్స్. సేమ్ ఇక్కడ వచ్చేసి చైర్లో స్వామివారు సిట్టింగ్ పొజిషన్లో మనం చూస్తున్నాం. సో ఈ విగ్రహాలు వచ్చేసి సుమారుగా 8 to 10 ఫీట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే సిట్టింగ్ పొజిషన్, బ్యాక్ డ్రాప్లో లయన్ చాలా బాగుంది. సేమ్ ఇక్కడ కూడా సిట్టింగ్ పొజిషన్, చైర్లో మహారాజా స్టైల్లో స్వామివారిని అయితే చూస్తున్నాం. ఇక్కడ కూడా సిట్టింగ్ పొజిషన్ చాలా బాగుంది. ఈ విగ్రహం కూడా ఒక వన్ ఆఫ్ ది యూనిక్ ఐడల్. సో ఇక్కడ చూసినట్లయితే నెమలినా హంసనా, సో మీరైతే కామెంట్ చేయండి. ఇది చూసినాక హంసనా నెమల అనేది మీరు కూడా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇక్కడ చూసినట్లయితే సిట్టింగ్ పొజిషన్, సేమ్ సిట్టింగ్ పొజిషన్. సో ఇక్కడ నందివాహనం మీద స్వామివారు సిట్టింగ్ పొజిషన్లో చూస్తున్నాం. సో ఫ్రెండ్స్ చూశారు కదా, శివ కళాకార్ ఆర్ట్స్ మేకింగ్ వర్క్ షాప్ నుండి మనం కంప్లీట్గా ఏకో ఫ్రెండ్లీ మట్టి విగ్రహాలను అయితే మనం అయితే చూసినాం. ఆ వన్ మోడల్ మాత్రమే మనకి ఈ వర్క్ షాప్లో తయారు చేయడం అయితే జరిగింది. చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే చూసినాం. అడ్వాన్స్ బుకింగ్ అయితే అయ్యింది. మీకు నచ్చిన విగ్రహాన్ని బుక్ చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన లొకేషన్కి వచ్చేసి అయితే మరి స్వామివారిని అయితే బుక్ చేసుకొని రీజనబుల్ ప్రైజెస్లో అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్.